నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. మైనింగ్ మాఫియాతో పాటు ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రుల జిల్లాల్లోని ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇసుక ర్యాంపుల యాజమాన్యాలు, టీఎస్ఎండీసీ సిబ్బంది కలిసి ఈ ఇసుక దందాకు పాల్పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని సుబ్బంపేట ఇసుక ర్యాంపుకు ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీలను గత 3 రోజులుగా లోడింగ్ ఇవ్వకుండా ఓవర్లోడింగ్ చేసుకుంటేనే లోడింగ్ చేస్తామని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో భద్రాచలం నుండి వెంకటాపురం వెళ్లే 12వ రాష్ట్రీయ రహదారిపై చెర్ల మండలం సుబ్బంపేట వద్ద లారీ డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఆ పాసింగ్ చేసినప్పటి నుండి ఈ కోరి కాంట్రాక్టర్ వాళ్ళు మేము బకెట్లు వేస్తేనే లోడ్ చేస్తాము, లేకపోతే లోడ్ చేయము, పాసింగ్ లోడ్ చేయము, మాకు డబ్బులు కావాలి, బకెట్కు 2000 ఇవ్వండి, లోడింగ్ 1500 ఇవ్వండి, ఇస్తేనే మేము లోడింగ్ చేస్తాము. మేమేమంటున్నాము, మాకు పాసింగ్ చేయండి, ఓవర్లోడ్ వద్దు, మాకు ఆర్టీఓలతో ఇబ్బంది అవుతుంది. రోడ్ల మీద ఒక లోడ్ పోయి పంపిస్తే 1 లక్ష రూపాయలు అవుతుంది. ఈ ఓవర్లోడ్ వల్ల ఒక జత టైర్లు పడితే 60 నుంచి 70,000 రూపాయలు అవుతున్నాయి. ఇవన్నీ బాధలు తట్టుకోలేక గవర్నమెంట్ మాకు సహకరించి పాసింగ్ నింపుకోమని చెప్పింది. ఆ సలహాలు మేము కూడా పాటిస్తున్నాం. పాసింగే తీసుకుపోవాలనుకుంటున్నాం. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం ఈ కాంట్రాక్టర్లు ఏముంది, మేము ఓవర్లోడ్ వేస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది, బకెట్లు వేస్తేనే గిట్టుబాటు అవుతుంది, అట్లా అయితేనే లోడ్ చేస్తాం, లేకపోతే లోడ్ చేయము అని 3 రోజుల సార్ లోడింగ్ బంద్ పెట్టినాం. కోటి భాగాలలో మొత్తం అన్ని పనులు లోడ్ అయిపోతున్నాయి. ఓన్లీ ఇది ఒక్క ర్యాంపు మాత్రమే లోడ్ అయితే లోడింగ్ చేస్తున్నాడు. మమ్మల్ని లోపల తీసుకొని పండబెట్టిండు. మాకు నీళ్లు రాకుండా, వాటర్ రాకుండా, తిండి దిబ్బలు రాకుండా చేసి పడం పెట్టించిండు. మా కడుపు కాలి ఇప్పుడు మీరు రోడ్ ఎక్కినామన్నా.